నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ ఉగ్రవాదులు కేవలం మగవాళ్ళని అటాక్ చేసి మన ఆడవాళ్ళ సింధూరాన్ని వాళ్ళకి దూరం చేశారు. అందుకే ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్. 2 weeks బ్యాక్ 26 లైఫ్స్ ని ఉగ్రవాదులు తీసుకున్న తర్వాత ఇండియా జస్టిస్ ని విక్టిమ్స్ కోసం డెలివర్ చేసింది. ఇండియా చాలా బలంగా రెస్పాండ్ అయింది. ఈ స్ట్రైక్ ని నైట్ 1:44 AM కి ఇండియన్ స్టాండర్డ్ టైమ్ లో స్టార్ట్ చేశారు. నైటే ఆపరేషన్ సింధూర్ ని స్టార్ట్ చేశారు. 9 టార్గెట్స్ మన వాళ్ళు ఎలోకేట్ చేసి పాకిస్తాన్ లోకి వెళ్ళి లేపేశారు. ఈ అన్ని టార్గెట్స్ కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ LOC దగ్గరలోనే ఉన్నాయి. 9 టార్గెట్స్ కూడా మన వాళ్ళు జాగ్రత్తగా చూస్ చేసుకున్నారు. 5 టార్గెట్స్ ఏమో POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోనివి, రిమైనింగ్ 4 టార్గెట్స్ ఏమో పాకిస్తాన్ లోనివి. ముజాఫరాబాద్, కోట్లే, గుల్పూర్, దింబిర్, సిలాకోట్, ముర్దిక్, బహవాల్పూర్. ఏ పాకిస్తాన్ సిటిజన్ ని మనం అటాక్ చేయలేదు. అలాగే ఏ పాకిస్తాన్ మిలిటరీ బేస్ని మనం టచ్ చేయలేదు. మన ఇండియా కేవలం ఆ టెర్రరిస్ట్ క్యాంపులను టార్గెట్ చేసింది. అలాగే వాళ్ళ స్థావరాల్ని లేపేసింది. ఈ 9 టార్గెట్స్ లో ముర్దిక్ అనేది లష్కర్ తోబా వాళ్ళకే హెడ్ క్వార్టర్స్. ఇది హఫీజ్ సైకి హోమ్ లాంటిది. 26/11 ముంబై అటాక్ కి మాస్టర్ మైండ్ చేసింది వీడే. వీడు పెద్ద టెర్రరిస్ట్ అని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ UN కూడా డిక్లేర్ చేసింది. అలాగే పెహల్గామ్ అటాక్ కి కూడా వెనకాల ఉంది, నడిపించింది వీడే. హఫీజ్ ఒక గ్రూప్ ని మెయింటైన్ చేస్తాడు. ఆ గ్రూప్ పేరు లష్కర్. ఈ లష్కర్ గ్రూప్ ఏమో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వాళ్ళకి పేరెంట్ గ్రూప్ లాంటిది. ఈ లష్కర్ గ్రూప్ రెసిస్టెన్స్ ఫ్రంట్ గ్రూప్ ని దగ్గరుండి మరి పెంచి పోషిస్తుంది. అందుకే మన వాళ్ళు ముర్దిక్ ని అటాక్ చేశారు. అలాగే బహవాల్పూర్ ని కూడా అటాక్ చేశారు. ఇది జైషే మహమ్మద్ గాడి రిలేటెడ్ క్యాంప్. మసూద్ అజార్ కూడా వీడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెర్రరిస్ట్ అని UN అనౌన్స్ చేసింది. 30 years బిఫోర్ ఈ మసూద్ అజార్ గారిని మనం అరెస్ట్ చేసాం. అయితే వీళ్ళు ఏరోప్లేన్ ని హైజాక్ చేయడం వల్ల మనం వాడిని వదిలేయాల్సి వచ్చింది. ఈ అటాక్ లో మసూద్ అజార్ గాడి 10 ఫ్యామిలీ మెంబర్స్ పైకి పోయారు. కానీ వీడు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు. జైషే మహమ్మద్ గాడి తరపున 4 కూడా పైకి పోయారు. ఆల్ 9 టార్గెట్స్ ని ఎగ్జాక్ట్ గా విత్ ప్రిసిషన్ తో అటాక్ చేశారు మన వాళ్ళు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేసింది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో కంప్లీట్ ఆపరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. విక్రమ్ మీరీ, కల్నల్ సోఫియా కురేషి ఇండియన్ ఆర్మీ, వింగ్ కమాండర్ యుగమికా సింగ్ ఫ్రమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. लश्कर-ए तोयबा का बेस था जो रजौरी पुंछ में सक्रिय था. No military establishments were targeted. India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate this situation. Jai Hind and thank you very much. కానీ ఈ పాకిస్తాన్ కొడుకులు ఆడే డ్రామాలు తెలుసు కదా. ఈ స్ట్రైక్స్ లో సివిలియన్స్ ఎఫెక్ట్ అయ్యారంట. అలాగే టెర్రరిజం అనేది లేదని చెప్తున్నాడు వాడు. పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ చెప్తున్నాడు ఒసామా బిన్ లాడెన్ గారిని లేపింది పాకిస్తాన్ లోనే. టెర్రరిస్టులను పెంచి పోషించేది వీళ్ళే, డ్రామాలు ఆడేది కూడా వీళ్ళే. US ప్రెసిడెంట్ ట్రంప్ కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికైనా ఈ ఇష్యూ క్లోజ్ అవుతుందేమో అని అనుకుంటున్నా అని ట్రంప్ రెస్పాండ్ అయ్యారు. సో ఫర్దర్ గా ఏ టెర్రరిస్ట్ అటాక్ అయినా మన వాళ్ళు ఆన్ టైంలో రిప్లై ఇస్తారని తేల్చి చెప్పారు. మళ్ళీ దొంగ దెబ్బ తీసి నాటకాలు ఆడితే ఈసారి సిద్ధంగా ఉన్నాం, తొక్కిపట్టి నార తీస్తామని చెప్తుంది మన కర్నల్. ఇక నుంచి మన మీద ఏ అటాక్ చేసినా మన వాళ్ళు అయితే రెడీగా ఉన్నారని డైరెక్ట్ గా చెప్పేశారు. ఇక యుద్ధానికైనా సిద్ధమని మన వాళ్ళు తేల్చి చెప్పేశారు. దిస్ ఈస్ న్యూ ఇండియా. జై భారత్, జై ఇండియన్ ఆర్మీ, జై హింద్.